మెగా అభిమానులందరికీ కూడా పండుగ రోజు రాబోతుంది. ఆగస్టు 22 అంటే ఇది చిరంజీవి గారి పుట్టినరోజే కాదు, మెగా అభిమానులందరికీ కూడా గొప్ప పండుగ రోజు. అంటే ఆయన పుట్టినరోజుని పండుగలాగా చాలామంది కూడా జరుపుకుంటూ ఉంటారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిని తన యొక్క లైఫ్ స్టోరీని కావచ్చు, సినిమాల్ని కావచ్చు, ఆయన చేసేటటువంటి పనుల పట్ల కావచ్చు, ఎంతోమంది కూడా సమాజంలో ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా అరే మేము కూడా ఇలాగా చిన్న సహాయమైన కూడా చేయాలి అని చెప్పేసి ఎంతోమంది గొప్పగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్లే కొన్ని వందల కోట్లు ఉంటాయి, సహాయాలు చేస్తారు అని చెప్పేసి గొప్పగా అంటే వాళ్ళని ఏదో చిన్న మాటలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అన్ని వందల కోట్లు ఉన్నప్పుడు నేను ఎందుకు సహాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అంటే అనిపించకుండా అంత గొప్ప మనసుతోని అన్ని వందల కోట్లు ఉన్నప్పటికీ కూడా అరే నెక్స్ట్ నా తరానికి ఉపయోగపడతాయిలే, నా పిల్లలకి వస్తాయిలే అని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు ఏంటంటే సమాజం కోసం కూడా ఆలోచిస్తూ సమాజానికి సహాయం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా గొప్ప మనసున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి అయినా వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్ అయినా కూడా పండుగలకు జరుపుకుంటూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఆగస్టు 22కి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరికి కూడా ఒక డబుల్ ట్రీట్ రాబోతుందన్నమాట. సో ఆ న్యూస్ వింటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎగిరి గంతేస్తారు కూడా. అండ్ ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారి సినిమాలు అంటే ఈ సినిమా అంటే ఈ యొక్క ఇయర్ స్టార్టింగ్లోనే సంక్రాంతికి వచ్చేసాడు మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని. ఓపెనింగే చాలా అద్భుతంగా ఇచ్చేసారనమాట. దాదాపు 300 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించి చాలా మంచి బ్రేక్ని ఇచ్చేసారనమాట చిరంజీవి గారు. సో ఇప్పుడు బాబీ గారి కాంబినేషన్లో కూడా ఇంకో సినిమా చాలా శరవేగంగా చేస్తూ ఉన్నారు. ఆ సినిమా కోసం వర్కౌట్ చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గారు అంటే నిజంగా ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. అయితే ఆగస్టు 22కి డబుల్ ట్రీట్ ఏంటంటే చిరంజీవి గారు బాబీ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి టైటిల్ టీజర్ కూడా రాబోతుంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. టీం కూడా చెప్పారనమాట. అదొకటే కాకుండా విశ్వంబర్ సినిమా ఎన్నో రోజుల నుంచి కూడా VFX వర్క్స్ వల్ల అది మళ్ళీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో మొత్తానికైతే దసరాకి చేస్తాము సినిమా రిలీజ్ అని చెప్పేసి చెప్పారు. సో ఆ సినిమా నుంచి కూడా ఒక స్పెషల్ వీడియో టీజర్ లాంటిది రాబోతుంది అని చెప్పేసి మరొకసారి ఈ రెండు కూడా ఒకే రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రాబోతున్నాయని చెప్పేసి ఇద్దరు టీం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో మరి ఫ్యాన్స్కి ఇంకేం కావాలి? ఖచ్చితంగా ఒక అభిమాని ఇంకొక హీరోకి తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయంటే అంతకుమించి అభిమానులు ఏది కూడా కోరుకోరన్నమాట. సో ఇక్కడ ఒక సినిమా నుంచి కాదు 2 సినిమాల నుంచి 2 అప్డేట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా పండగనే కాకుండా ఈ యొక్క డబుల్ ట్రీట్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. ఈసారి మాత్రం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 1000 మంది ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఈసారి చాలా స్పెషల్గా ఉండబోతుంది. అండ్ చిరంజీవి గారి యొక్క సేవల్ని గుర్తించడం కావచ్చు, అండ్ గవర్నమెంట్ తరఫున కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో రివార్డులు వచ్చాయి, మనం కూడా చూడనటువంటి సందర్భాలు కూడా లేవన్నమాట. అన్నీ కూడా మనం చూసాము. మరి చిరంజీవిగా పుట్టినరోజు రాబోతుంది కాబట్టి మీరు ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.